నిర్గమకాండము 15వ అధ్యాయం 22వ వాక్యం నుంచి. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వాక్యం నుండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. అక్కడ దేవుడు వారిని పరీక్షించి ఏం చేశాడు? అక్కడ దేవుడు వారిని పరీక్షించాడు. ఇప్పుడు వాళ్ళు మారాకు చేరారు. ఐగుప్తు బానిసత్వంలోంచి విడుదల పొంది ఎర్ర సముద్రమును పాయలు చేసిన తర్వాత దేవుడు ప్రజల్ని నడిపించు అని మోషేకు చెప్పినప్పుడు మోషే ఎక్కడికి నడిపించాడంటే వాళ్ళను మారాకు నడిపించారు. ఆ మారా దగ్గరికి వెళ్ళి ప్రజలు దిగిన తర్వాత బైబిల్లో మీకు ఒక వాక్యం తెలుసు కదా, ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడ దిగేవారు? ఎప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడ దిగేవారు? నీళ్లున్న చోట అనే మాట మీరు మర్చిపోవద్దు. ఎక్కడ దిగేవారు వాళ్ళు? అట్లా మర్చిపోవద్దు. నీళ్లు ఉన్న స్థలంలో వారు దిగేవారు. ఓకేనా? రైట్ బిడ్డలారా, వారు నీళ్లున్న చోట దిగారు. ఆ చోటు పేరు ఏంటిదంటే మారా. ఇజ్రాయేళ్లకు దూపైంది, వెళ్ళి తాగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు తాగుతూ ఉన్నారు. తాగుతూ ఉన్నప్పుడు అవి ఎలా గలబడే వాళ్ళకు చేదైపోయినాయి. పాస్టర్ గారు, అయ్య గారు, మోషే గారు, నీళ్లు చేదున్నాయి, అమ్మ అక్క నీళ్లు చేదున్నాయి అంటే అందరూ తాగి చూస్తున్నారు, చేదు అని బాధపడిపోతున్నారు, ఉమ్మేస్తున్నారు. మరి ఎట్లా దాహం అవుతుందని చెప్పి దేవునికి మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతూ ఉన్నారు. దైవజనుడైన మోషే మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు ఏం జరిగిందనంటే దేవుడు మోషేకు ఒక చెట్టును చూపెట్టాడు. నేను చూపెట్టానా? ఒక చెట్టును చూపెట్టాడు. ఆ చెట్టు తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళి ఆ చెట్టును వేసినప్పుడు ఇప్పుడు నీళ్ళని ఏమైనాయి చెప్పాలి మీరంతా? నీళ్ళని ఏమైనాయి? మధురముగా మార్చబడ్డాయి, తీయగా మార్చబడ్డాయి. ఇప్పుడు జనులు వెళ్ళి తాగుతూ ఉన్నారు. అబ్బా నీళ్ళు మంచిగా అయిపోయినాయి అని అనేకులు చెప్పుకుంటున్నారు. ప్రజలు తాగుతూ ఉన్నారు. ఏమేస్తే చేదు తొలగిపోయింది? చెట్టు కొమ్మ, ఒక చెట్టు కొమ్మ వేస్తే చేదంతా తొలగిపోయింది. ఇప్పుడు చేదును ఈ చెట్టు కొమ్మ ఏం చేసినట్టు లెక్క? నీళ్ళలో ఉన్నట్టే ఒక చెరువు కదా, అది ఏంటిది నాన్న? అది ఒక పెద్ద చెరువు లాంటిది అన్నట్టు. అంత చెరువులో ఉన్న చేదంతటిని ఒక్క చెట్టు కొమ్మ ఏం చేసిందంటే ఆ చేదంతటిని తీసుకొని తనలో ఉన్న మాధుర్యాన్ని ఆ నీళ్ళలోనికి వదిలింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ చెట్టు కొమ్మ దేనికి సూచనగా ఉంది చెప్పండి నాన్న మీరు? ప్రభువైన యేసు క్రీస్తుకు సూచనగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చేదైన అనుభవం, చేదైన జీవితం, చేదైన మాటలు, చేదైన బ్రతుకు, ఈ చేదును కొమ్మ తీసేసుకొని తనలో ఉన్న మధురాన్ని నీళ్ళలోనికి ఇచ్చింది. ఇప్పుడు ప్రజలు తాగి బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు చేదంటే దేనికి సూచన నానా? రెండు చెప్తున్నా సరే. మీరు అన్నది ఒకటి పాపానికి సూచన. చేదు అంటే ఏంటిది? ఒకటి పాపానికి సూచన. రెండవది ఏంటిది? చేదు అంటే ఒకటి కష్టాలకు, కన్నీళ్లకు, బాధలకు, శ్రమలకు సూచన. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చారు కదా, వాళ్ళు ఏం చేయలేకపోయారు? ఆ నీళ్ళను త్రాగలేకపోయారు. నీళ్లు త్రాగలేకపోయినందున వారికి ఏం కలిగింది? బాధ కలిగింది, ధూపవుతుంది. అయ్యో దాహం అంటున్నారు, బాధపడుతున్నారు. కొద్దిసేపు వారికి వేదన కలిగింది, కష్టం కలిగింది, బాధ కలిగింది, దుఃఖం కలిగింది, శ్రమ కలిగింది. చేదు అనగా రెండిటికి సూచన. ఒకటి శ్రమలకు, కష్టాలకు, కన్నీళ్లకు, బాధకు సూచన. రెండవది పాపానికి సూచన. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు మారాకు చేరారు. వారి అరణ్య యాత్రలో ఈ మారా అనుభవం మనకు కూడా ఎదురవుతుంది.
మన అరణ్య యాత్రలో, మన ఆత్మీయ జీవితంలో, మన ప్రయాణంలో మనకేమేమి ఎదురవుతుంది నాన్న? చేదు. ఈ చేదును తొలగించింది ఎవరు? ఇప్పుడు అక్కడ నీళ్ళలో చేదును తొలగించింది ఎవరు? కొమ్మ. అందుకనే కీర్తన ఏం రాయబడింది? నీవు ఒక కొమ్మను ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చితివి, దాన్ని నాటితివి అని. ఇప్పుడు అదేమొద్దు, మాట జాగ్రత్తగా. కొమ్మ, చెట్టు అనేది యేసయ్యకే సూచనగా ఉందనే సంగతులు చాలా రాయబడి ఉన్నాయి కీర్తన గ్రంథంలో. నువ్వు ఐగుప్తులో నుంచి ఒక కొమ్మను తీసుకొని వచ్చితివి, దాన్ని నాటితివి. ఆ కొమ్మే నీవు నాటిన కొమ్మను కాయము, నీవు నాటిన కొమ్మను కాయము. ఆ కొమ్మ ఎవరని రాయబడింది అక్కడ? నీవు నాటిన నీ కుమారుణ్ణి కాయము, అనగా నీ ప్రభు, నీ కుమారుడైన యేసుక్రీస్తును కాయము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొమ్మ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ అందరికీ తెలిసినటువంటి ఒక తల్లిగారు ఉన్నారు, ఆమె పేరు రూతమ్మ. ఏంటిది నాన్న? రూతమ్మ. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యం చదివినానా? తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడట మానెను. గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు రూతు నయోమి ఇద్దరు బెత్లెహేమునకు వచ్చుటకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తులు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అంటే అర్థమైంది నాన్న? మధురం. మారా అంటే అర్థమైంది నాన్న? చేదు. ఇప్పుడు ఏం కలగజేసినాడు సర్వశక్తుడు? ఈమెకు దుఃఖం. ఏం కలగజేసిండు? దుఃఖం. కనుక ఇప్పుడు ఏమనండి నన్ను అంటుంది? మారా అనండి. నయోమి అంటే మధురం. నా బ్రతుకు మధురంగా లేదు, నా బ్రతుకు మారాగా ఉంది. అంటే చేదైన అనుభవాలు, కష్టాలు, దుఃఖాలు, ఇబ్బంది, శ్రమ ఉంది నా జీవితంలో, నాకు నెమ్మది లేదండి, నన్ను మారానండి అని అంటుంది. మారానండి అని అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మారా అనగా కన్నీళ్ళు, దుఃఖం, కష్టాలు. ఇంతకీ ఎవరు పొమ్మన్నారు మరి ఈమెను? ఈమెకి ఎందుకు దుఃఖం కలిగింది? ఈమెకి ఎందుకు శ్రమ వచ్చింది? ఎందుకు బాధ వచ్చింది అనంటే బెత్లెహేములో ఏమొచ్చింది నాన్న? కరువు వచ్చింది. న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు బెత్లెహేములో కూడా కరువు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది నాన్న? మోయాబుకు వెళ్ళింది. మోయాబుకు వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటి? అక్కడ భర్త చనిపోయాడు, పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ముగ్గురు చనిపోయారు. ముగ్గురు చనిపోతే ఏం చేసింది? బిడ్డలారా, ఇదిగో నేను వృద్ధురాలైన బిడ్డ, నేను ముసలిదైనా, మళ్ళీ పిల్లలు కనలేను, మీకు ఇవ్వలేను కనుక మీరు మీ స్వగ్రామానికి వెళ్ళి మీకు తోచిన పురుషులను వివాహం చేసుకొని బిడ్డ మీరు బ్రతకండి బిడ్డ అంటే, రూతమ్మ ఏం చేసింది? ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతమ్మ విడవలేదు. అత్తమ్మా, నీతో రావద్దని నన్ను అనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కంటావో నేను అక్కడే ఉంటాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపలేదు, అత్తమ్మా నీతోనే వస్తాను. వచ్చేసింది. ఊరికి రాగానే ప్రజలు ఎట్లుంటారు? గ్రామ ప్రజలు, ఊరి ప్రజలు, అరే నయం వచ్చిందటరా, ఆమెతో పాటు ఒక యవనస్తురాలు వచ్చిందటరా, చూద్దాంపా అని చెప్పి అందరూ వచ్చారు. నయోమి బాగున్నావా, నయోమి బాగున్నావా, నయోమి బాగున్నావా అంటే ఏమంటుంది నయోమి? అమ్మా, అక్క, అమ్మా, వదినగారు, అన్నగారు, నన్ను నయోమని పిలవకండి, నయోమని పిలవకండి. ఎందుకు బిడ్డ, ఎందుకమ్మా అలాగంటున్నావు అంటే, దేవుడు నాకు ఎంతో దుఃఖము కలుగజేసింది కాబట్టి మారానండి. నా బ్రతుకుల్లో చేదే, నెమ్మది లేదు, కష్టం, కన్నీళ్ళు, దుఃఖమే నా బ్రతుకు. మరి ఎవరు తెచ్చుకోమన్నారు బిడ్డ నిన్ను? ఎవరు తెచ్చుకోమన్నారు నిన్ను అని అడిగితే ఏం చెప్పొద్దండి? బెత్లెహేములో ఉన్న వారంతా చనిపోయారండి? చనిపోయారా? మీరు అది చదివితే చనిపోలేదు. యెహోవా బెత్లెహేమును దర్శించాడని మాట సంగతి తెలుసుకొని, అంటే కొంచెం రోజులు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, అయినంత మాత్రాన బెత్లెహేమును వదిలిపెడతావా? రొట్టెల ఇంటిని వదిలిపెడతావా? సరైన వాక్యమును, ఉపదేశమును పంచే సంఘాన్ని వదిలిపెడతావా? ఏమిరా నీ బ్రతుకు? ఎక్కడికి పోయినవరా ఇప్పుడు? ఎక్కడుందిరా నీ బ్రతుకు ఇప్పుడు? దరిద్రం. ఎవరు తెచ్చుకోమన్నా నిన్ను? ఎవరు తెచ్చుకోమన్నా నిన్ను?
నీకు నువ్వే చేసుకున్నావు నీ బ్రతుకులో. ఎవరైతే దేవుని సంఘాన్ని, ఆది అపోస్తల ఉపదేశం కలిగిన సంఘాన్ని, ఖండించి గద్దించి బుద్ధి చెప్పే సంఘాన్ని ఎవరైతే వదిలిపెడతారో వారి బ్రతుకు కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, తుదకు నిత్య నరకం. తుదకు నిత్య నరకం. అయితే ఉపదేశంలో నిలబడాలి, మరి అందరూ ఈ బోధలో నిలబడాలి, సర్వసత్యంలో నిలబడాలి అందరూ. సంఘము ఆది అపోస్తల ఉపదేశమును బోధించి ఖండించి గద్దించి బుద్ధి చెప్పే సేవకుడే అయితే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం కావాలన్నా ఆ మాటకు లోబడాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, నీతిగా పరిశుద్ధంగా బ్రతకాలి. అలాగైతేనే పరలోకమవుతావు. నువ్వు కూడా ఇక్కడ ఉన్నంత మాత్రాన పరలోకమవుతావు తప్పు. విడిచినోడు ఎలాగ నరకం. నీవు మంచిగా బ్రతకకపోతే నీ బ్రతుకు కూడా నరకమనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సరైన ఉపదేశాన్ని బోధించే సేవకులు చాలా తక్కువ ఉన్నారు. 100కి ఒక 5 10 మంది ఉన్నారు. కానీ ఇంచుమించు 80-90% మంది సేవకులు సరైన సత్యాన్ని, ఉపదేశాన్ని, ప్రజలను, సంఘాన్ని ప్రభు రాకడకు సిద్ధపరిచే బోధ లేదు. ఎందుకంటే వారి పరిస్థితులు కష్టాలు, వారి పరిస్థితులు కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు. వాటినే కనిపెట్టి సేవకులు ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, ఆశీర్వదించి, స్వస్థపరిచి, అద్భుతం చేసే బోధలే చేస్తున్నారు. కానీ ప్రజల్ని ప్రభు రాకడకు సిద్ధపరిచే బోధ చేయడం తక్కువ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాఠం ఏంటంటే బిడ్డలారా, రూతమ్మ, నయోమి గారు బెత్లెహేమును వదిలినందువలన ఆమెకే కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, బాధ. ఇప్పుడు నన్ను నయోమి అనకండి, మారా అనండి. మారా అనండి అంటుంది. మారా అంటే అర్థమైంది నాన్న? ఇప్పుడు చెప్పండి. కష్టాలు, చేదు. మారా అంటే చేదు, చేదు అనుభవాలు. ఇప్పుడు ఆమెకు చేదు అనుభవం ఏంటి నాన్న? నయోమికి భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. అది చేదైన అనుభవం కదా, మధురమైన అనుభవం కాదు కదా, అది చేదైన అనుభవం. ఇలాంటి చేదైన అనుభవాలు మన జీవితంలో అనేకం ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. చేదైన అనుభవాలు మన జీవితాల్లో, అనేకుల జీవితాల్లో ఉంటాయి నాన్న. కానీ ఈ చేదైన నీ జీవితంలోనికి ఒక కొమ్మ రావాలి. ఎవరా కొమ్మ? నీ చేదును, నీ కష్టాలను, నీ కన్నీలను, నీ బాధలను, నీ శ్రమలను తీసుకునే కొమ్మ ఒకటి రావాలి. ఆ కొమ్మే మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే కష్టాలు, కన్నీళ్లు, బాధలు అనుభవిస్తున్న నీ జీవితంలోనికి యేసయ్య రావాలి. ఆయన వస్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నీ కొరకు ఏం చేశాడు ఆయన? నీ కొరకు ఏం చేశాడు ఆయన? శ్రమ పడ్డాడు. నీ కొరకు ఏం చేశాడు? కొట్టబడ్డాడు. నీ కొరకు ఏం చేశాడు? సిలువేయబడ్డాడు. నీ కొరకు ఏం చేశాడు? చంపబడ్డాడు. నువ్వు చనిపోవలసిన స్థానంలో ఆయన చనిపోయాడు. నీవు చేసిన దోషం, నువ్వు చేసిన అక్రమం, నువ్వు చేసిన పాపమును బట్టి ఆయన ఏమయ్యాడు? కొట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, వేధింపబడ్డాడు. ఆ కొమ్మ ప్రతి వారి జీవితంలో ఉండునుగాక. యేసయ్యాను కొమ్మ ప్రతి వారి జీవితంలో ఉండునుగాక. ఆమేన్. ఇలాగున ఇప్పుడు మీరు చెప్పుకుంటూ పోతే కష్టాలు లేని సేవకు, కష్టాలు లేని పితరులెవరు? శ్రమలు లేని పితరులెవరు? అబ్రహాంకు లేదా? ఇస్సాకు లేదా? అబ్రహాం భార్యను ఎత్తుకుపోలేదా ఫరో? అబ్రహాం భార్యను ఎత్తుకుపోలేదా లెమెకు? అది చేదైన అనుభవం కాదా? అమ్మ వింటున్నారా? చేదైన అనుభవం కాదా? ఇస్సాకు భార్యను ఎత్తుకుపోలేదా? చేదైన అనుభవం కాదా? ఇస్సాకును ఫిలిష్తీయులు తరమలేదా? చేదైన అనుభవం కాదా? యాకోబు అనేక సంవత్సరాలు శ్రమ పడలేదా? చేదైన అనుభవం కాదా? తన మామే అతన్ని కొట్టి అతని ఆస్తిని గుంజుకోవాలని చూశాడే, చేదైన అనుభవం కాదా? ఏశావు చంపుతాడేమని భయపడ్డాడు, చేదైన అనుభవాలు కాదా? చేదైన అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. ఇలాగూ నేను చెప్తే బిడ్డ, నేను అదే అంటున్నాను కదా, ఎన్ని నెలలైనా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎన్ని నెలలైనా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చేదు అనగా అర్థం ఏంటిది? దుఃఖం, శ్రమ, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. ఇప్పుడు ఈ దుఃఖం, ఈ శ్రమ, ఈ కష్టాలు, కన్నీళ్ళు తీసుకునేది ఎవరు? నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ కన్నీళ్ళు తీసుకునేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన శ్రమను తీసుకొని శ్రమకు బదులుగా ఏమి ఇవ్వబోతున్నాడు? నిందకు బదులుగా ఏమి ఇవ్వబోతున్నాడు? అవమానానికి బదులుగా ఏమి ఇవ్వబోతున్నాడు? దుఃఖానికి బదులుగా ఏమి ఇవ్వబోతున్నాడు? చెప్పండి నాన్న. యెషయా గ్రంథం మీరు చదవందా? చదువుతున్నారు కదా ఎప్పటికే. ఉల్లాసం, సంతోషం, ఆనందం, సమాధానం, పరలోకం ఇవ్వబోతున్నాడు నా ప్రభు. హల్లెలూయా.
యుగా యుగాలు నెమ్మదిని, సమాధానమును, నిత్య సంతోషము మన తలల మీద ఉంచబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసయ్య చేసే ఘన కార్యాలువే. నీ చేదును తీసుకున్నాడు ఆయన. నీ చేదును తీసుకున్నాడు ఆయన. కష్టాలు తీసేసుకున్నాడు ఆయన. నీ శ్రమలు, నీ బాధలు తీసుకున్నాడు. తీసుకొని ఏం చేస్తున్నాడు? నా సమాధానము ఇస్తాను అంట. నా సంతోషము, నా సమాధానం, నా నెమ్మదిని మీకు, ఆరోగ్యమును మీకు, ఆశీర్వాదమును మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చదువునానా? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. కాదు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుటకై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన చెట్టు మీద, కొమ్మ మీద, చెట్టు మీద, మ్రాను మీద, కర్ర మొద్దు మీద వ్రేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, శాపగ్రహి అయి అని మన శాపమును తీసుకున్నవాడై, పాపగ్రహి అయి పాపమును తీసుకున్నవాడై ఏమి ఇవ్వబోతున్నాడు నీకు? ఆత్మను గురించిన వాగ్దానము, విశ్వాసము ద్వారా అన్యజనులమైన మనకు కలుగునట్టు ఆశీర్వాదము, ఆ వాగ్దానము, ఆశీర్వాదము, ఆ నెమ్మది, ఆ సమాధానం మనకు కలుగునట్లుగా ఏం చేశాడట? యేసయ్య ఎక్కడ వ్రేలాడినాడు? మ్రాను అంటే ఏంటిది నాన్న? చెట్టు, అనగా చెట్టు మొద్దు మీద వ్రేలాడినాడు. సో బిడ్డలారా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాను మీద వ్రేలాడి మన శాపాన్ని, మన పాపాన్ని, మన శ్రమలను, మన కష్టాన్ని, మన దుఃఖాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకొని మనకు నెమ్మది, సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి దేనికి సూచనగా ఉన్నది నాన్న? దేనికి? శ్రమలకు సూచనగా ఉన్నది. చేదు దేనికి? శ్రమలకు సూచనగా ఉన్నది. కీర్తన 69:21 చదువునానా? చేదును నాకు, కీర్తన 69:21, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. దేని పెట్టినట్టు యేసు ప్రభువుకు? చేదును. మత్తయి సువార్త 27వ అధ్యాయం 31వ వాక్యం ఎంత అది? 34 వదిలేనండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వాక్యంలో కూడా ఆయనకు దాహమైనప్పుడు చిరకను, చేదు కలిపిన ద్రాక్ష రసమును చిరకలోని ఆయనకు త్రాగనిచ్చిరి అని రాయబడి. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మన చేదునంతా తీసుకున్నాడు ఆయన ఆల్రెడీ. ఇంకెందుకు రా? దూపైనప్పుడు కూడా ఆ చిరకనే ఇస్తారు, మళ్ళీ ఆ చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇస్తారేంటండి ఆయన. ప్రజలు అలాగనే చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చేదు అనగా శ్రమ, కష్టం, బాధ, దుఃఖం. చేదు మాటల బాధ, చేదు మాటల చేత బాధించే జనులు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకున్నానా? యథార్థవంతులను కొట్టవలనని వారు చేదు మాటలతో వారు వ్యాజ్యమాడుదురు అని రాయబడింది. అంటే మనకి ఇతరులు ఏం కలగజేస్తున్నారు నాన్న? మనకు బాధ కలగజేస్తున్నారు. ఇతరులు ఏం కలగజేస్తారు? చేదు మాటల చేత మనకు బాధ కలగజేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రెండవది చేదు అంటే అర్థం ఏంటిది నాన్న? ఇంకోటి పాపం. రెండవది ఏంటిది నాన్న? పాపం. ఇప్పుడు చదవండి సామెతల పుస్తకము 5వ అధ్యాయం 3, 4, 5. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. జారస్త్రీ పెదవుల నుండి ఏం కారుద్దట నాన్న? తేనె కారును. తేనె కారును అంటే జారస్త్రీ అనగా వ్యభిచార స్త్రీ నున్నటి మాటలు మాట్లాడుతుందట. అర్థమవుతుందా? జారస్త్రీ పెదవుల నుంచి తేనె అంటే మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. తేనె అంటే తీయగా ఉంటుంది కదా నాన్న. తేనె అంటే తీయగా ఉంటుంది. ఆ జారస్త్రీ మాట్లాడినప్పుడు ఇంకా వినాలి 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 అనిపిస్తుంది. దానికే అడిక్ట్ అవుతారు ప్రజలందరూ. దాని మాటలకే లోబడతారు యవనస్తులు, పురుషులందరూ. ఓకేనా? జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటేను నునుపైన. చూసిండ్రా ఎంత నూనె ఉంటాయట? మామూలుగా ఉంటాయి నాన్న. ఆ దుర్మార్గురాళ్ళ మాటలు నున్నగా ఉంటాయి.
నున్నగా ఉంటాయి. అందరు పడిపోతారు ఆ మాటలకు. అందరూ సేవకులతో సహా చాలామంది పడిపోయేవారు ఉన్నారు అలాంటి మాటలకు. నున్నటి మాటలు మాట్లాడుతుంది ఆ జార స్త్రీ, తీయగా మాట్లాడుతుందట. ఓకేనా? కాబట్టి జాగ్రత్త. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. ఎంత ముసిని పండంత చేదు. అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. హల్లెలూయా. చూసిండ్రా జార స్త్రీ సంగతి? దాని మాటలు తీయగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, కానీ దాని వలన కలుగు ఫలం ఎలా ఉంటుందట? ముసిని పండంతా. తిన్నారా ఎప్పుడన్నా ముసిని పండు? ముసిని పండు ఊళ్ళలోనే దొరుకుతుంది అక్కడక్కడ. అప్పుడెప్పుడు దొరికేది కానీ మా చిన్నప్పుడు చూసినాం, కానీ ఇప్పుడు అది ఎక్కడేం కనబడట్లేదు. ముసిని పండంతా చేదు. పండు చూస్తే బాగుంటుంది, పండు చూస్తే ఎట్లుంటుంది? పైకి బాగుంటుంది, తిందామని కొరికితే చేదు, భయంకరమైన చేదు. ఎలాగైనా దాన్ని తినలేరు, వాళ్ళ వల్ల కాదు ఇక. రైట్, ఇప్పుడు చెప్పండి, చేదు అంటే రెండవ దేనికి సూచన? పాపానికి సూచన. దేనికి సూచన? పాపానికి సూచన. జార స్త్రీ అనగా వ్యభిచారి. నున్నటి మాటలు, తేనెలోలికే మాటలు, నూనె కంటే నునుపైన మాటలు, మాట్లాడుతుంది జార స్త్రీ, వ్యభిచార స్త్రీ. దానివల్ల కలిగే ఫలం ఎలాంటిదంటే ముసిని పండంతా చేదు. ఎక్కడ తీసుకపోతే లాస్ట్కి ఇది పాతాళానికి నడిపిస్తుంది. కనుక జార స్త్రీ వలలో పడొద్దు, జారుడైన పురుషుని వలలో స్త్రీలు పడొద్దు. మీ బతుకులు అంతే, నిత్య నరకం. పురుషుల్లో కూడా ఉంటారు. ఎక్కువ బైబిల్లో ఎక్కువ స్త్రీ గురించే చెప్పబడింది, కానీ పురుషుల్లో కూడా ఉంటారు వ్యభిచారులైన పురుషులు. వాడు కూడా ఇలాగ నేను ఉన్నటి మాటలు మాట్లాడతాడు, నీకెంత పని అని చేస్తాడు. ఏదంటే నువ్వేది అడిగితే అది తీసుకొని వస్తాడు, ఏదంటే అది ఇస్తాడు. నువ్వు ఫ్లాట్ అయ్యేదాకా ఎన్నో మాటలు మాట్లాడతాడు. ఇదంటాడు, అదంటాడు, నువ్వు గుండెకాయ అంటాడు, ఇదంటాడు, ఎన్నో అంటాడు వాడు. లాస్ట్కు నువ్వు ఫ్లాట్ అయిపోయి పని అంతా అయిపోయిన తర్వాత, మొక్కం మొత్తిన తర్వాత ఏం చేస్తాడు? నిన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తాడు. వదిలేకపోతే నువ్వే కావాలి, నిన్నే చేసుకున్నాను, పాడు చేసినావు అంటే ఏం చేస్తావు? లాస్ట్కు కొట్టి అంతే. మరి నీ బతుకు లాస్ట్కి ఏమవుతుంది? ఒకటి నిత్య నరకం, రెండవది చంపబడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం జాగ్రత్త. కనుక మన జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ప్రభు యెరూషలేమును గురించి కూడా వర్ణిస్తూ ఒక మాట చెప్తాడు. చదువునాన ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి చదువునాన కొంచెం ఓపికగా. ఇర్మియా 4వ అధ్యాయం 14వ వాక్యం చదువు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది కదా. నీ హృదయము నంటుచున్నది కదా. చాలు. యెరూషలేమును గురించి ప్రవచిస్తూ దాని సంగతులన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు దానికి ఏమైందనంటే దాని మీదకి ఏం రాజేస్తున్నాడు? దేవుడు తీర్పు రాజేస్తున్నాడు. ఈ శిక్షకు కారణం ఏంటి అనంటే నీ దుష్ట క్రియలు, నీ దుష్ట అభిప్రాయాలు, నీ హృదయంలో ఉన్న నీ పాపం. అయితే కీడు నీ మీదకి వచ్చినప్పుడు అనుకుంటుందట, ఇది కీడు వస్తే చేదుగా ఉన్నది. ఎందుకు వచ్చింది ఆ కీడు? నీ పాపాన్ని బట్టి, యెరూషలేము యొక్క పాపాన్ని బట్టి. 2 తలంపులు, 2 ఆలోచనలు కలిగి, దుష్టాభిప్రాయం కలిగి, హృదయంలో ఒక మార్పు లేని బ్రతుకు, తప్పుడు బ్రతుకు, పాపం బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఇజ్రాయేలును దేవుడు ఏం చేశాడు నాన్న? రక్షించాడా? లేదు, రక్షించాడు. వారి శాపాన్ని, వారి పాపాన్ని దేవుడు మోసాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు నాన్న? 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వాక్యం చదువు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వాక్యం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీ పాపమును తీసివేసి నిన్ను రక్షించుటకే యేసు ప్రభు వచ్చాడు. ఆయన కొమ్మ. ఆయన ఎవరు? కొమ్మ. ఆ కొమ్మ నీ జీవితంలోనికి ఎలాగైతే ఇజ్రాయేలు అక్కడ
ఆ మారా నీళ్ళలోనికి ఎలాగైతే ఆ కొమ్మ వేయడం ద్వారా ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయో, ఇప్పుడు యేసు ప్రభు కూడా నీ పాపాన్ని, శాపాన్ని కొట్టివేసి నిన్ను రక్షణలోనికి నడిపించి నీ జీవితాన్ని ఒక మధురంగా మార్చి నిన్ను ఆశీర్వదించి పరలోక రాజ్యానికి చేర్చుకోవాలనేదే ప్రభు యొక్క ఆలోచన, సంకల్పం. దాన్ని ప్రక్కవ పెడుతున్నారు ప్రజలు. ఏం చేస్తున్నారు? దాన్ని ప్రజలు పక్కవ పెడుతున్నారు. నేను కోరుకునేది ఒకటే నాన్న, ఈ బ్రతుకు పనికి మాలిన బ్రతుకులు మనం బ్రతకొద్దు. ఒక మంచి బ్రతుకు బ్రతకాలి. పాపంలో నుంచి విడుదల పొందిన తర్వాత మళ్ళీ పాపం చేయొద్దు. పాపం అంటే ఏంటిది నాన్న? ఆజ్ఞ అతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం, చెప్పిన మాట వినకపోవడం పాపం. మళ్ళీ పాపంలో పడద్దు, మళ్ళీ శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కొరకు శాపమైండు, నీ కొరకు పాపగ్రహి అయిండు, నీ పాపనంతా తీసేసుకున్నాడు. నువ్వు చనిపోవాల్సిన స్థానంలో ఆయన చనిపోయిండు. ఆయన మంచి జీవితాన్ని, మధురమైన జీవితాన్ని ఇయ్యాలని యేసు ప్రభు చూస్తుంటే నువ్వు స్వీకరించట్లేదు. నేనేమనాలిరా? మార్పు లేదు, బ్రతుకు మార్చుకోవడం లేదు, వైరాగ్యం లేదు, సమర్పణ లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు. ఏమనాలి? ఇంకెంతకాలం బ్రతుకుతారు ఇలాగనా? వద్దు నాన్న, ఇలాగ బ్రతకొద్దు బిడ్డ, మంచిగా బ్రతకండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు ఏమన్నాడు తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం చదువునాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి, అదిగో విన్నారా? చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. చేదైన వేరు మొలిస్తే ఏమవుతారు మీరంతా? అనండ్రా, ఇప్పుడు అక్కడ చదివింది కదా, అపవిత్రులైతారు. చేదైన వేరు ఏది మొలవద్దు. చేదైన వేరు ఏదైనను మొలిసి అనేకులు అపవిత్రులైపోదురేమో అని. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా.